హాయ్ అండి, అందరికీ నమస్కారం. సుభాష్ని బొట్ట వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ ఎక్కువ పెడితే మనకి వాచ్ టైం త్వరగా యాడ్ అవుతుంది. ఎందుకంటే నేను షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియోస్ అయితే నా దగ్గర నుంచి ఎక్కువ రావు. అలాగే లైవ్ కూడా నేను చేయలేను, ఎందుకంటే నా ఛానల్లో సెట్టింగ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కామెంట్ బాక్స్ అయితే ఆగిపోయింది కదా ఫ్రెండ్స్. అయినా కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఛానల్కి. నేను తిరిగి నా ఛానల్లోంచి వైటీ స్టూడియోలోంచి తిరిగి రిప్లై ఇస్తూ ఉంటాను. నార్మల్గా అయితే ఛానల్లోంచి కామెంట్ ఇవ్వలేను, వాళ్ళ వీడియోకి కూడా నేను కామెంట్ చేయలేను. అయినా కూడా చాలామంది నా ఫ్రెండ్స్ స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి నాకు పరిచయమైన కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక వీడియో ఏంటంటే, పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ అయినాయి కదండి. అందుకని చెప్పి ఫస్ట్ అయితే మా అబ్బాయి కోసమే షాపింగ్కి వెళ్ళాను. వాడికి బట్టలు, బ్యాగు, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా వాడికి కావాల్సినవన్నీ తీసుకుందామని బీసెన్ రోడ్ వెళ్ళాము. ఫస్ట్ అయితే V9 షోరూంలోకి వెళ్ళాము. అక్కడైతే క్వాలిటీ బాగుంటుంది బట్టలు అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఒక 2 జతలు వాడికి నచ్చిన బట్టలు అయితే తీసుకున్నాడు. అలాగే వెళ్తూ అక్కడ అయిపోయినాక శోభనాచల్లో ఇన్నర్ వేర్లు ఫేమస్ అన్నమాట, శోభనాచల్. ఇక అక్కడైతే వాడికి కావాల్సిన ఇన్నర్ వేర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ ఆ షాపింగ్ అయిపోయినాక బ్యాగ్స్ తీసుకుందామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూశారు పిల్లలు. ఆర్కే బ్యాగ్స్ అని చెప్పి ఏంటంటే వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఫ్రీగా ఇస్తారు బ్యాగులు తీసుకుంటే అని చెప్పి. కానీ ఏంటంటే అది కాస్ట్ ఎక్కువ అండి. ఇక అంత కాస్ట్ వద్దులే అని చెప్పి అక్కడే ఒక బ్యాగ్ అయితే వాడికి తీసుకున్నాను. పాపకి మాత్రం బయట తీసుకున్నాను బ్యాగు. అసలు బాబుకే తీసుకుందామని వెళ్ళాను. ఇక పాప పేచీ పెట్టేసింది, నాకు కూడా బ్యాగ్ తీసుకోవాల్సిందే అని చెప్పి. అందుకని చెప్పి చాలా వీడియో అయితే నేను మిస్ చేసేసాను. చాలా చోట్ల వీడియో సరిగ్గా తీయలేదు. పాప పేచీ పెట్టేసింది, ఆ గొడవే సరిపోయింది నాకు. ఇక సరే అని చెప్పి తనకి బయట ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. తనకు ఒక బ్యాగ్ మాత్రమే తీసుకున్నాను. పిల్లోడికి మాత్రం చెప్పులు కూడా తీసుకున్నాను. ఎందుకంటే డైలీ యూస్కి చెప్పులు ఉన్నాయి, కానీ కాలేజీకి వేసుకెళ్ళడానికి ఇంకో జత అయితే చెప్పులు ఉండాలి మంచి అని చెప్పి చెప్పులు కూడా వాడికి నచ్చినాయి, కొంచెం క్వాలిటీ ఉన్న చెప్పులు అయితే తీసుకున్నాను. ఇక అది అయిపోయినాక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసినాక వాటర్ బాటిల్, లంచ్ బాక్సు ఇవన్నీ తీసుకున్న దగ్గర అయితే చాలా వీడియో మిస్ చేసేసాను. చాలా చోట్ల వీడియో తీయలేకపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు షాపింగ్ అంతగా పడదు, ఎక్కువ బయటకు కూడా వెళ్ళను. ఎందుకంటే ఎందుకో తెలియదు, నాకు బయటికి వెళ్తే విపరీతమైన తలనొప్పిగా ఉంటుంది. బస్ పడదు, షేర్ ఆటో అస్సలు పడదు, విపరీతంగా వామిటింగ్స్ అవుతాయి. సో అందుకనే త్వరగా ఏమనుకుంటే అది డైరెక్ట్గా కొనేసి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాను. అలా వెళ్తూ కూరగాయలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే విజయవాడలో చుట్టుకుంట BSNL ఆఫీస్ దగ్గర బయట ఇలా కూరగాయలు పెట్టి అమ్ముతూ ఉంటారండి. ఇది అమ్మ వాళ్ళు ఉండే ఏరియా. సో ఇదండి, ఇది వీడియో లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సుభాష్ని బొట్ట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది వెళ్తూ సెల్ఫీ వీడియో అయితే తీశాను, ముగ్గురం ఒకేసారి కనిపించాలని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.